హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. పారిజాతం ఫ్లవర్స్ నేను డైలీ ఈ బాస్కెట్లలో ఫ్లవర్స్ కోసుకుంటూ ఉంటాను. ఈ వైట్ బౌల్లో ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. పారిజాతం ఫ్లవర్స్ అయితే చాలా విప్పినాయి. ఈ వైట్ బౌల్లో పెట్టుకుంటున్నాను ఈరోజు. ఇక్కడైతే పారిజాతం ఫ్లవర్స్ ఎర్లీ మార్నింగే వర్షం పడేసరికి చాలా బాగా రాలిపోయినాయి ఎర్లీగానే. వర్షం లేకపోతే కొంచెం లేట్గా రాలుతున్నాయి. చాలా పెద్ద ప్లాంట్ అయింది. ఈ ఫ్లవర్స్ అయితే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పుతాయి. పారిజాతం ఫ్లవర్స్ చాలా చిన్నవి వస్తాయి. యాక్చువల్గా చిన్న చిన్న స్టార్స్ లాగా ఉంటాయి. ఇవైతే చాలా పెద్ద ఫ్లవర్స్. వర్షం వల్ల కొంచెం వాటర్లో కూడా పడినాయి. ఒకసారి వాటర్లో వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మట్టి మట్టిగా ఉంటే నీట్గానే ఉంది. మట్టి అయితే లేదు, కానీ కొన్ని వాటర్ తడిగా ఉంది. నైట్ వర్షం పడింది. ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. బౌలు సగం పైనే నిండింది. ఇంకా ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు ఫ్లవర్స్. ఈ కార్తీక మాసంలో ఏ చెట్టు చూసినా పారిజాతం చెట్టు ఎక్కడైనా సరే చెట్టు నిండా పువ్వులతో చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటాయి. ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ ఫ్లవర్స్ రాలవు. చెట్టుకి నిండుగా చాలా బాగుంటాయి. ఈరోజైతే 6కే చాలా ఫ్లవర్స్ రాలినాయి. ఈ కొమ్మకి ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. ఈరోజైతే బౌల్ నిండిపోయి ఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. చాలా బాగున్నాయి. స్టార్టింగ్ వచ్చిన ఫ్లవర్స్ అయిపోయినాక ఇంకా కొమ్మలకన్నీ సీడ్స్ అయితే రెడీ అవుతూ ఉన్నాయి. అవి బాగా రెడీ అవ్వాలి. బ్లాక్గా అయిపోయినాక కొన్ని సీడ్స్ వేసేసుకుంటే, కొన్ని ఎక్కువే వేసుకుంటే కొన్ని అన్నా వస్తాయి. వాటిల్లో బాగా హెల్తీగా ఉన్న ప్లాంట్ ఉంచుకుని వేరే అన్నీ తీసేస్తాను. కుండీల్లో వేసేస్తాను ఈసారి. ఈ మొక్క లేని వాళ్ళు వేసుకోవచ్చు. పారిజాతం గింజలు కొమ్మ పెట్టుకున్నా వస్తాయి. కొంచెం 4-5 కొమ్మలు పెట్టుకుంటే ఒకటన్నా వస్తుంది. 1 నెల 2 నెలలు కొమ్మలు వదిలేసేయాలి. పెట్టినాక ఇసుకలో కానీ కోకోపీట్ మట్టి, కిచెన్ వేస్ట్ ఇవి కలిపిన దానిలో అయితే బాగా వస్తాయి రూట్స్ వెళ్ళటానికి. మట్టి లూజ్గా ఉంటుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కోసాను. కాస్మోస్ గింజలు పడి ఫ్లవర్ మొక్కలు అయితే వచ్చేసినాయి. కొన్ని వేయకుండానే వచ్చినాయి కొన్ని మొక్కలు. అక్కడ తోటకూర అయితే జల్లాను, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈరోజైతే నాకు పారిజాతం ఫ్లవర్స్ పూజ చేసుకోవడానికి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. చిలక మొక్క పువ్వు ఫ్లవర్స్, గోరింక ఫ్లవర్స్, ఇవి లైట్ పింక్. చాలా చిన్న డబ్బా ఇది, బిర్యానీ డబ్బా. అది ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాను. 50 రూపీస్ టబ్బు. ఈ చిన్న టబ్బులో కూడా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఒక్క ఫ్లవర్ కోసుకుంటాను. ఈ పారిజాతం ఫ్లవర్స్ మిడిల్లో పెట్టుకుంటే కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే సీడ్స్ కానీ నేను రోజు కోసుకోవట్లేదు. కలర్ఫుల్గా ఒక ఫ్లవర్ పెట్టగానే చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కిచెన్ వేస్ట్ రెడీ చేశాను. నిండిపోయింది 50 రూపీస్ టబ్బు. కొన్ని వాటర్ చల్లితే త్వరగా కంపోస్ట్ రెడీ అయిపోయింది. కింద బ్లాక్గా వస్తుంది. కింద పాడవకుండా మట్టి పైన పెట్టేశాను. అందుకే ఇంకా మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజైతే నేను కొన్ని పిచ్చుకలకి గోధుమ రవ్వ వాటరు పెట్టాను. ఈరోజు చాలా పిచ్చుకలు అయితే వచ్చేసినాయి. డైలీ వస్తాయి. ఇక్కడ 3-4 గూళ్ళు కూడా పెట్టుకున్నాయి, చిన్న చిన్నవి. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఈ బాస్కెట్ యూజ్ చేస్తాను. చాలా బాగుంది. ఏమైనా వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇది నిన్న మార్కెట్లో తీసుకున్నాను. కలర్ బాగుందని, బ్లూ కలర్లో. ఏమైనా ఫ్లవర్స్ వాష్ చేయాలన్నా మట్టిగా ఉన్న జాలీలాగా ఉంది. ఈ బౌల్ అయితే చాలా నచ్చింది నాకు. చుట్టూ స్టోన్స్తో చాలా బాగుంది.
వెండిలాగా ఉంది కదా, కానీ వెండి కాదు, చాలా బాగుంది. ఈరోజు ఈ బౌల్లోనే నేను పారిజాతం ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇది కూడా జాలీలాగా బాగుంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాను, తక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న బాస్కెట్ యూజ్ చేస్తాను. ఇక్కడైతే బర్డ్స్ వచ్చినాయి ఈరోజు. డైలీ వస్తాయి, వాటి కోసం నేను డైలీ ఫుడ్ పెడతాను. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నాయి. వీడియో తీస్తున్నా అదేం భయపడకుండా కదలకుండా తింటూ ఉంది. ఇక్కడ పక్కనే ఒక గాజు గిన్నెలో కొన్ని వాటర్ కూడా పెట్టాను. అవి తినేసి వాటర్ కూడా తాగి వెళ్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్కై, ఇంకా సన్ రాలేదు. నైట్ అంతా వర్షము. ఇక్కడ చూడండి ఎంత బాగా వెళ్తున్నాయో. ఇటు ఒక బర్డ్ వెళ్ళింది, ఇక్కడైతే తింటూ ఉంది. ఇంకో బర్డ్ వచ్చింది సైడ్ నుంచి, చాలా చిన్న పిల్ల. ఇదైతే చిన్న పిచ్చుక. ఆ బర్డ్ తిని వెళ్ళిపోయింది. ఇంక ఈ బర్డ్ ఉంది, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఈ పెద్ద పిచ్చుక. ప్యారెట్స్ అయితే రావట్లేదు, పావురాలు వస్తున్నాయి, పిచ్చుకలు వస్తున్నాయి. వాటికి ఫుడ్ పెడితే పిచ్చుకలు ఏమైనా పల్లీలు ఏమైనా పెద్ద పెద్దవి పెడితే తినలేవని నేను గోధుమ రవ్వ అయితే పెడుతున్నాను వీటికి. ఎలా తింటుందో ఫాస్ట్గా. ఎవరైనా వస్తున్నారేమో అటు ఇటు మళ్ళీ గమనిస్తూ మళ్ళీ గబగబా తినేస్తూ ఉంది. వాటర్ తాగాలేమని ఒకసారి చూసుకుంది, ఉన్నాయని మళ్ళీ తింటుంది. ఈ పిచ్చుక అయితే వెళ్ళిపోకుండా చాలా బాగా తింటూనే ఉంది. ఈ బర్డ్స్ ఇంటి దగ్గర ఉంటే చాలా మంచిది, ఉండొచ్చు. ఇవి గూడు పెట్టుకుంటే చాలా మంచిది. అవి మనం తీసేయకూడదు. చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటే